ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి ఎందుకు అనే సంగతిని మనము ఆలోచించబోతున్నాం. ఆయన బలి అర్పించబడ్డాడు. బలి అర్పించబడింది ధర్మశాస్త్ర విధానం ప్రకారము ఏదైతే నెరవేర్చాలో సమస్తము నెరవేర్చబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ఒకటిగా అనేకమైన సంగతులని ఆయన యొక్క బలి అర్పణలో నెరవేర్చబడిన సంగతులు, దాని సంగతులు మనం చదువుతూ ఉంటే అనేకమైన సంగతులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి హెబ్రీయుల రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆయన గమనికి వెలుపల అర్పించబడేను అనే సంగతి మాట్లాడతాడు. ధర్మశాస్త్ర విధానంలో అదొక పద్ధతి. దేవుని యొక్క బలి అర్పణ చేయాల్సిన విధానంలో గొర్రెలను వారు లేకపోతే మేకపిల్లను అర్పించేటప్పుడు బయట తీసుకెళ్ళి దానిని వధించి దాన్ని సిద్ధం చేసి దాని తర్వాత దాన్ని అంగీకరించబడే రూపంలో బలిపీఠం మీద దానిని దహిస్తారనమాట. అది మనము చూస్తాం. గ్రంథంలో అనేకమైన సంగతులు ఉన్నాయి. కారణం విషయం ఏంటంటేను దానిని సెట్ చేసుకుంటా ఉంటే ఒక్కొక్క గొప్ప సంగతి మనకి దాంట్లో నుంచి బయలుపడుతుంది. నేడు ఇప్పుడు మనం ఆలోచించబోతున్న సంగతిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఎందుకు, దేవుడు సంకల్పించిన సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ప్రాముఖ్యమైన కారణము ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కాలము పాప పరిహారార్థానికే. ఈ పాప పరిహారార్థమైన బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించబడగా, ఈ పాప పరిహారార్థమైన బలి ఎవరి నిమిత్తం అర్పించబడిందో జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. దీనికి కాలము మనము ఆధారం చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి మనం ఉంటున్న కాలము ధర్మశాస్త్ర కాలం, క్షమించాలి, కొత్త నిబంధన కాలం. క్రీస్తు యేసునందు మనము కొత్త నిబంధనలో ఉన్నాం. దీనికి పూర్వకాలము పాత నిబంధన కాలం. పాత నిబంధన కాలము, కొత్త నిబంధన కాలం అని రెండు కాలాలు మనం చూసేటప్పుడు మనం నేడు చూసి ప్రభువైన యేసుక్రీస్తు వారి బలి యొక్క విశేషత ఏంటి అనే సంగతిని ఆలోచించేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అసలు ఏర్పాటు చేయబడింది మన కొరకు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఏర్పాటు చేయబడింది పాత నిబంధనలో ఉన్న మనుషుల కొరకు. పాత నిబంధనలో ఉన్న మనుషుల కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడనే సంగతి మన గ్రంథంలో చదవగలుగుతాం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఎందుకు అని ఆలోచించేస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి పాత నిబంధన కాలంలో ఉన్న మనుషులు చేసిన అపరాధములను పరిహరించుటకు అనే సంగతిని మనము చూడగలుగుతాం. హెబ్రీయుల రాసిన పత్రిక 9వ అధ్యాయం మనము 14వ వచనంలో నేరుగా చూస్తే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని క్రీస్తు యొక్క రక్తము జీవక్రియలను విడిచి దేవుని సేవించుటకు ఈ మనసాక్షిని ఎంతో చూపించేను. ఈ కారణం వలన అన్నమాట. ఈ హేతువు చేత మొదటి కాలంలో జరిగిన అపరాధం. ఏ అపరాధాలు అనమాట? మొదటి నిబంధన కాలం, టైం పీరియడ్ మాట్లాడుతున్నాడు అన్నమాట. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నిమిత్తము విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున అన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు మరణం పొందాడంటేను, ముందున్న నిబంధన కాలం అనగా ధర్మశాస్త్ర కాలంలో ఉన్న వారు చేసిన అపరాధముల నిమిత్తము చేసిన కాలంలో చేసిన పాపముల నుండి విమోచించుటకై. నిజమే కదా, పాప పరిహారార్థ బలి ఎందుకు అనే సంగతి ఒకసారి ఆలోచించేసి వస్తాం. మనం చదివాం, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాం. లేవికాండము 3వ అధ్యాయంకి మళ్ళీ 4వ అధ్యాయానికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం. లేవికాండము 4వ అధ్యాయం.
4వ అధ్యాయం మనం మొదటి నుంచి చదవబోతాం. లేవికాండము 4వ అధ్యాయం మొదటి నుంచి. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, నీవు యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనను పొరపాటు చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ప్రజలు అపరాధులగునట్లు అభిషిక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై దోషమైన కోడెదూడని యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. చేసిన పాపమునకై బలి దేని కొరకు అర్పిస్తారనమాట? చేసిన వాటికి అర్పిస్తారు. చేసిన పాపమునకై అని, చేసిన పాపమునకై బలి అర్పణ. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ఎవరి కోసం అంటేనో, మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నిమిత్తమై జరిగిన వాటికే బలి. చేస్తే బలి అర్పణ, చేయకపోతే బలి అర్పణ గురించిన ఆలోచన ఏంటి? చేయకపోతే బలి అర్పణ యొక్క అవసరత లేదు. పాపము చేయలేదు, పాపము చేయకపోతే పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తమైన బలి అర్పణ అవసరంలా. పాపం చేయనప్పుడు ప్రాయశ్చిత్తమైన బలి అర్పణ ఎందుకు? అసలు అవసరం లేదు. పాపము చేసిన ఎడల అని బలి అర్పణ ఎప్పుడైనా వచ్చేది ఎప్పుడంటేనో, మరి విశేషంగా ఇప్పుడు మనం మాట్లాడేది పాప పరిహారార్థ బలి కానీ అపరాధ పరిహారార్థ బలి కానీ, ఏ బలి అయినా సరే. ఇప్పుడు మనం మాట్లాడుతున్న 2 బలి అర్పణలో పాప పరిహారార్థ బలి లేకపోతే అపరాధ పరిహారార్థ బలి, ఈ 2 బలి అర్పణలో అర్పించేదానికి గల కారణం ఏంటంటేనో, గతంలో చేసిన ఎడల, అది యాజకుడైనను సరే లేకపోతే ప్రజలైనను సరే, వారు చేసిన పాపము నిమిత్తము అని. ఇది పాప పరిహారార్థమైన బలి యొక్క విధానం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పాప పరిహారార్థ బలిగా ఏర్పాటు చేయబడినప్పుడు ఏ పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్తం నిమిత్తమై తను మరణించాడంటేనో, మొదటి నిబంధన కాలములో జరిగించిన పాపములను విమోచించటకు, పాపము నుండి విమోచించడం. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి యొక్క ప్రాముఖ్యత, దట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్నమాట. దాని ఉద్దేశము దేవుని యొక్క ఉద్దేశములో పాప పరిహారార్థ బలిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించబడేది కొత్త నిబంధన సంబంధించిన ప్రజల యొక్క పాప పరిహారార్థమైన విధానం కొరకు కాదు అని. వస్తారు, కొత్త నిబంధన సంబంధించిన ప్రజలు వస్తారంటే వస్తారు, కాదంట్లా. అయితే ఉద్దేశము ఒకటి, ఉద్దేశం వలన జరిగిన ప్రభావం, జరిగించిన కారణం వల్ల జరిగిన ప్రభావం 2 వేర్వేరు సంగతులు. క్రీస్తు ప్రభు యొక్క బలి మొదటి నిబంధన కాలంలో ఉన్న ప్రజల కొరకు, మరి కొత్త నిబంధన ప్రజల కొరకు ఏంటో, ఇట్స్ ద ఎఫెక్ట్ అని ప్రభావము. రైట్. మనము ట్యూబ్ లైట్ వేస్తాం. ట్యూబ్ లైట్ వేసే ఉద్దేశం ఏంటి? ట్యూబ్ లైట్ వేసే ఉద్దేశము వెలుతురిస్తాం. అది బేసిక్ ఉద్దేశం ఏంటంటే వెలుతురిస్తాం. అయితే ట్యూబ్ లైట్ వేస్తే ఏం జరుగుతుందంటేను, ట్యూబ్ లైటే కాదు, ఆ వస్తువు కాలుతుంది, వేడి వస్తుంది. ఆ వస్తువుకు వేడి రావాలని మనము ట్యూబ్ లైట్ ఇట్లా వేసే ఉద్దేశము వెలుతురు రావాలని. అది వేస్తే ఏమొస్తుంది అనమాట, దాంట్లో నుంచి కొంత వేడి పుడుతుంది. అంత వేడి పుడతలా, కొంత వేడి పుడుతుంది. ఆ వేడి అనేది దాని యొక్క ఎఫెక్ట్ అనమాట. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన యొక్క మరణము పాత నిబంధన
కాలంలో జరిగించిన పాపములను పాపము చేసిన వారి యొక్క విమోచన నిమిత్తము ఆయన మరణించినప్పుడు దాని వలన వచ్చిన దానివల్ల వచ్చిన ఫలితము కొత్త నిబంధన కాలంలో ఉన్న మనుషులకు విమోచన. చదువుతాం. ఇప్పుడు మళ్ళీ తిరిగి వచనం చదవబోతున్నాము. 15వ వచనం చదవబోతాం. 9వ అధ్యాయం 15వ వచనము. 9వ అధ్యాయం 15వ వచనము. హెబ్రీ రాసిన పత్రిక 9:15. ఈ హేతు చేత, హేతు అంటేనే ఈ కారణం బట్టి అనమాట. ఈ హేతు చేత మొదటి నిబంధన అంటే పాత నిబంధన అనమాట. మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున, ఆయన మరణం పొందిందే దాని కొరకు అన్నాడు. మరణము పొందినందున పిలువబడిన వారు అంటే క్రీస్తునందు పిలువబడిన వారు కొత్త నిబంధన సంబంధమైన ప్రజలు అనమాట. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. సరే, ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తే మీకు బాగుంటుంది. మీకు అంతవరకు కెమికల్స్ గురించి నాకు తెలియదు కానీ పెట్రోలియం రిఫైనరీ నుంచి ఒక ద్రవం తీస్తారు. ద్రవం తీసిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటేను కాల్చడం అనే దానికంటే కరెక్ట్ అయిన పదము, దానిని వేడి చేసి దానిలోనున్న ద్రవాల్ని వేరువేరు చేస్తారు. డీజిల్, పెట్రోలు, ఇంకా అనేకమైన సంగతులు దాంట్లో వస్తాయి. అట్లా కాల్చడం వల్ల మిగిలిపోయేది ఒకటి ఉంటుంది. ఆ మిగిలిపోయేది ఎలా పనికి వస్తుంది అంటే తారులాగా పనికి వస్తుంది. రోడ్ వేసి తారు, అది కూడా పెట్రోలియం ప్రోడక్ట్. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? దాన్ని తయారు చేయాలని ఎవడును ప్రోడక్ట్ చేయట్లా. దేనికోసం చేస్తున్నారు? పెట్రోల్ తీయని చేస్తున్నారు. అయితే వచ్చే ప్రోడక్ట్, లాస్ట్కి వచ్చే ప్రోడక్ట్ ఏంటన్నమాట? తారు వస్తుంది అన్నమాట. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఉందే ఉద్దేశము మొదటి నిబంధన కాలంలో జరిగిన పాపములను పరిహరించడానికి. అది చేయటం వల్ల ఏం జరిగిందనమాట? పిలవబడిన వారంటే మనం ఆ స్వాస్థ్యము పొందినట్లు ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి ఆయన. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణం యొక్క ఉద్దేశము పాత నిబంధనలో ఉన్న వారిని విమోచించడానికి. అది ఏర్పాటు. నేను ఏర్పాటు చేసేదానికి విధానం అంట. మనుషులు తప్పుగా అర్థం చేసుకునే ఇంకొక లేఖన భాగం మనం చూడబోతున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడతారు అనేక సార్. ఒకటో అధ్యాయం మనం 18వ వచనం నుంచి చూస్తే, పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు వెండి బంగారం వంటి క్షయవస్త్రము చేత మీరు విమోచింపబడలేదు అని ఈ లేఖనం ముందే మనుషులు వేరే దానికి ఉపయోగించడం మొదలు పెడతారు. అంటే ఆచారాల గురించి వాడతాం మొదలు పెడతారు. పితృపారంపర్యమైన ఆచారాల గురించి మాట్లాడతారు. వాస్తవానికి అక్కడ మాట్లాడుతున్న సందర్భం ముందే సందర్భము విమోచనతో ముడివేయబడిన పితృపారంపర్యమైన ఆచారం. నేను చెప్పే సంగతి మీకు క్లీన్గా అర్థం కావాలి. సందర్భం అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నారు అనేకసార్లు. అంటే పితృపారంపర్యమైన ఆచారాలు కొనసాగించకూడదు అని మాట్లాడే సందర్భం ఉంది. అక్కడ చెప్తున్న సందర్భము పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లు అని చెప్పే సందర్భము దేని గురించి మాట్లాడుతున్నాడంటేనో వెండి బంగారం అంటే క్షయవస్త్రం చేత విమోచన గురించి మాట్లాడుతున్నాడు. విమోచన గురించి అయినా పితృపారంపర్యమైన ఆచారాలు అన్నారు. విమోచన కొరకు పితృపారంపర్యమైన ఆచారాలు ఉన్నాయి. దాంట్లో వెండి బంగారం అంటే క్షయవస్త్రాల చేత మీరు విమోచింపబడలేదు అన్నాడు. ధనము, బంగారము, లేకపోతే దానివల్ల మనుషుడు సంపాదించుకునే గొర్రెలు కానీ ఇంకేదేదని కానీ
మనుషులు అలాగ విమోచింపబడలేదు అని. విమోచన సంబంధించిన పితృపరంపరమైన ఆచారం అన్నమాట. అది విమోచించడానికి అది కాదు విధానం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టు వెండి బంగారం అంటే క్షయవస్త్రం చేత మీరు విమోచింపబడలేదు. కానీ విడిచిపెట్టాలని విమోచన ఇది. మరి దేని చేత విమోచింపబడ్డారు? క్షయవస్త్రం చేత విమోచింపబడ్డారు. కానీ నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడతారని ఎరగరా? ఆయన జగత్తు పునాది వేయబడకముందే నియమింపబడేను. విమోచనకు సంబంధించి క్రీస్తు వారు ఏర్పాటు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఏర్పాటు చేయబడ్డాడు. దేని కొరకంటే నువ్వు విమోచించడానికి, మానవ విమోచన. మరి విశేషంగా ఇప్పుడు మనం మాట్లాడుతుంది ధర్మశాస్త్ర సంబంధమైన కార్యక్రమంలో విమోచించేదానికి ఎడ్ల యొక్క మేకల యొక్క రక్తమును వినియోగిస్తే, వెండి బంగారం లాంటి వస్తువులు ఒకవేళ కొత్త నిబంధన సంబంధమైన ప్రజలు వాడితే దానివల్ల విమోచన కలగదు. విమోచన కలిగేదానికి విధానము క్రీస్తు ప్రభు యొక్క బలి మాత్రం. అది ఏర్పాటు ఎప్పుడో జరిగిపోయింది. ఆ ఏర్పాటులో ముందుగా పాత నిబంధన సంబంధమైన మనుషులను విమోచించడానికి ఏర్పాటు చేయాల్సింది. క్రీస్తు ప్రభు యొక్క బలి పాపము నుంచి విమోచించడానికి ఏర్పాటు చేయబడింది బలి. ఇది మాత్రమే కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఏర్పాటు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఏర్పాటు పాపము నుంచి విమోచించడానికి మాత్రమే కాదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఏర్పాటు మానవుల యొక్క దోషములను సంపూర్ణంగా తుడిచివేయడానికి ఏర్పాటు చేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి మనం చదవబోతున్నాం. ధర్మశాస్త్రము రాబోతున్న మేలుల యొక్క ఛాయగలదియే గాని దాని వస్తువుల నిజ స్వరూపము గలది కాదు కనుక ఆయాజకులు ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చుకున్న వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు. ఏటేట ఎడతెగకుండా ఒకటే విధమైన బలి తెచ్చు వారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగచేయవు. నేను ఇంకో కాంటెక్స్లో కూడా చదవచ్చు, ప్రస్తుతానికి ఆ కాంటెక్స్ వదిలిపెట్టినాను. కాబట్టి ధర్మశాస్త్రం వలన వారు తీసుకొస్తున్న బలి అర్పణలోనే ఏటేట గత వారం మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాము? మోషే అహరోనుతో మాట్లాడమని చెప్పిన సందర్భంలో మోషే మీ సహోదరైన అహరోనును ఎల్లప్పుడూ నా సముఖంలో రావద్దని తెలియచేయము. అతడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తనది కాని రక్తమును తీసుకొని దేవుని యొక్క సముఖంలో తన నిమిత్తమును ప్రజల యొక్క పాపం నిమిత్తము పాపం యొక్క ప్రాయశ్చిత్తం నిమిత్తము దేవుని యొక్క సముఖంలో ఒకసారి మాత్రమే ప్రవేశించాలని చెప్పాడు. అహరోను చేసిన తన కుమారులు చేసిన మొదటిసారి చేసిన పాప పరిహార బలి అయిన విషయంలో చేసిన తప్పుదమ్మ నిమిత్తము జరిగించిన మార్పు మహాదేవుడు తీసుకొచ్చాడు. ఆ సంగతి మనం ఆలోచించేసాం. ఏటంటే ఏటంటే ప్రతి సంవత్సరం అనమాట. ఎడతెగకుండానే ఎప్పుడున్నా మానకుండా అనమాట. ఏటంటే ఎడతెగకుండా మానకుండా ఎప్పుడున్నా మానకుండా తీసుకొచ్చు ఒకే విధమైన బలి. ఎప్పుడు తీసుకొస్తున్నారు ఎలాంటి దేన్ని తీసుకొస్తున్నారు? ఒకేలాగా చేస్తున్నారు అనమాట. తీసుకొచ్చు బలి అర్పణలు తెచ్చు వారికి ఎవరైతే తీసుకొస్తున్నారో తీసుకొచ్చే వారికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయనేరవు అని. చేయలేదు కాదు, చేయనేరవు అన్నాడు. చేయనేరవు అంటేను చేయలేదని అర్థం వస్తుంది, అది అసాధ్యమని. తీసుకొచ్చే వారికి చేయలేదు కాదు, ఇలాంటి ఎన్ని సంవత్సరాలు చేస్తామన్నా కూడా దానివల్ల ప్రయోజనం లేదు అని. ఏటంటే ఎడతెగకుండా ఒకే విధమైన బలి తీసుకొచ్చే వారికి ఎన్నటికీ సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. ఏం చేస్తుందంటేను వారి యొక్క మనస్సాక్షికి మానక దోషారోపణను కలుగు చేస్తుంది. వారు చేసిన పాపమును మానక వారి యొక్క మనసులో దోషారోపణ కలుగు చేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలి
ధర్మశాస్త్రం కింద ఉన్న వారి యొక్క పాపములను పరిహరించడం మాత్రమే కాకుండా ఆయన యొక్క బలి విధానము పిలిచిన వారికి నిశ్చయమైన స్వాస్థ్యమును పొందటానికి ఎలాగైతే ఆయన మధ్యవర్తి అయ్యాడో అది మాత్రమే కాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి మానవుల యొక్క సంపూర్ణ సిద్ధి పొందటానికి, తన మనసులో కలిగే దోషారోపణను హరించడానికంటే తీసివేసేదానికి ఏర్పాటైంది. చదవబోతున్నాం 10వ అధ్యాయం 1వ వచనం మాత్రమే మనం చదివాము. 2వ వచనం నుంచి మనం చదవబోతున్నాము. చేయబడిన ఎడల సేవించువారు ఒక్కసారి ఒక్కటేలాగా బలి అర్పించడం వలన అలాగ సంపూర్ణ సిద్ధి చేయబడిన ఎడల సిద్ధపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకను ఉండదు గనుక వాటిని అర్పించడం మానదురు కదా. కాబట్టి వారి బలిలో ఏమికి కలగలేదన్నమాట, సంపూర్ణ సిద్ధి కలగలేదు. నెంబర్ 2, వారి యొక్క పాపమునకు జ్ఞప్తి రాకుండా పోలేదన్నమాట. వారి యొక్క పాపము మానక జ్ఞప్తి వస్తుంది. వారి యొక్క పాపము మానక జ్ఞప్తి వస్తుందంటేను పాప క్షమాపణ కలగలేదు. ఆ జ్ఞప్తి రాకుండా పోతే మళ్ళా తిరిగి అర్పించకుండా మానేస్తారు. వారి యొక్క బలి అర్పణలో వారి యొక్క పాపంలో మానక జ్ఞప్తి వస్తున్నాయి, జ్ఞాపకం వస్తున్నాయి. జ్ఞప్తికి రావడం అంటేనే జ్ఞాపకం వస్తున్నాయి. అయిపోలా చదువుదాము. సంపూర్ణ సిద్ధి పొందలేదు, వారి యొక్క పాపంలోకి మానక జ్ఞప్తికి వస్తా ఉంది. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. కాబట్టి ఆయన ఈ లోకమునకు ప్రవేశించినప్పుడు, ఆయన ఈ లోకంలోకి ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలి అర్పణను కోరలేదు కానీ శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథము పూర్తి వ్రాయబడిన ప్రకారము దేవా చిత్తము అర్పణలు పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదని నీకు ఇష్టమైనవి కావని చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుతున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. క్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడ్డ చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. కాబట్టి క్రీస్తులో ఏం జరుగుతుంది అంటేను పరిశుద్ధపరచబడటం జరుగుతుంది. ఒక్కసారి అర్పించబడ్డ బలిలో పరిశుద్ధపరచబడటం జరుగుతుంది. ఇది కాకుండా ఏం జరుగుతుందంటేను వారి యొక్క పాపములను ఇంకను జ్ఞాపకము రాకుండా తండ్రి అనే దేవుడు వారి యొక్క పాపములను ఇంకను జ్ఞాపకము చేసుకుంటాననే సంగతిని సెలవిస్తున్నాడు. 18వ వచనం చదవబోతున్నాము. నేరుగా 18వ వచనము. వీటి క్షమాపణ ఎక్కడ కలుగును అక్కడ పరిహారార్థ బలి ఎన్నడూ ఉండదు. సహోదరులారా, పైకి చదువుదాం. ఇంకా వచ్చిన 16-17 వచ్చిన కూడా చదువుదాము. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే, నా ధర్మములను వారి హృదయములందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇంకెన్నటికి ప్రభు చెప్తున్నాడు. జ్ఞాపకం చేసుకొని ప్రభు చెప్తున్నాడు. దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క బలి ద్వారా పాపములను ఇంకెన్నటికి జ్ఞాపకం చేస్తాడు. ఎప్పుడు జ్ఞాపకం చేస్తాడు? వారు చేసిన పాపం అని ఇంకెన్నటికి జ్ఞాపకం. పాత నిబంధన కాలం కింద ఉన్న బలి అర్పణలు
పాత నిబంధన పాపము జరిగించిన వాటి యొక్క పాపములైతే జరిగించిన వాటిని పరిహరించడానికి వారు చేసిన బలి అర్పణలో ఎడతకుండా ఒకటే విధమైన బలి అర్పణలో తీసుకొచ్చే వారికి సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేదు. ఇది కాకుండా వారికి ఎల్లప్పటికీ వారి యొక్క పాపములను జ్ఞప్తికి వచ్చుచున్నవి. కావున వారి యొక్క పాపములకు పరిహారం కలగలేదు, వారి యొక్క పాపములకు సంపూర్ణ సిద్ధి కలగలేదు. అది ఎక్కడ కలుగుతుంది అన్నమాట? అది క్రీస్తు యొక్క బలిలో మాత్రమే కలుగుతుంది. క్రీస్తు యొక్క బలి ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటి మానవుల యొక్క పాత నిబంధనలో జరిగించిన పాపమును పరిహరించడానికి మాత్రమే కాకుండా, రెండో సంగతి ఏంటంటేను పాపములు మరి ఎన్నిటికీ జ్ఞప్తికి రాకుండా తండ్రి దేవుని యొక్క మనసును నిలుపుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి చాలా ప్రత్యేకమైనది. వేరే ఏ బలి అలాంటిది కొనసాగించలేదు, ఏ బలిని చేయలేదు. మిగతా ఏ బలి అయినా సరే ఏం జరిగిందనమాట, పాప జ్ఞప్తికి మానక వచ్చుచున్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి ద్వారా మాత్రమే మనుషుడు పరిశుద్ధపరచబడటం మాత్రమే కాకుండా, నువ్వు పరిశుద్ధపరచబడిన విధానంలో దేవుడు నువ్వు చేసిన పాపములను మరి ఇంకెన్నటికీ జ్ఞప్తికి తెచ్చుకోకుండా ఉంటాడు. అయితే పాయింట్ ఏంటంటే, నువ్వు చేసిన పాపం, మళ్ళీ తిరిగి అయ్యే విషయానికి వస్తాను, చేసిన పాపంలో జ్ఞప్తికి తీసుకొచ్చుకోకుండా ఉంటాడు. అంతేగాని చేసేబోయే పాపాల గురించి కానీ నువ్వు చేస్తున్న పాపాల గురించి కానీ. అనేకసార్లు మనం మాట్లాడుతున్న సందర్భంలో మీరు బాప్తిసం తీసుకునేటప్పుడు ఈ యొక్క పదంను నేను వాడుతూ ఉంటాను. ఏమని వాడతానంటేను, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో గత పాప క్షమాపణ దేని నిమిత్తం అనమాట? గతంలో చేసిన పాపములకు పాపక్షమాపణ. ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి, గతంలో చేసిన వాటికే, ఎప్పుడు జీవితాంతం చేస్తున్న వాటికి కాదు. పాపక్షమాపణ గతంలో చేసిన వాటికి, కొత్తగా చేసేవాడు కాదు. కొత్త చేసేవాడి యొక్క పాపక్షమాపణ వేరులా. పాతగా చేసిన పాపక్షమాపణకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి పాత నిబంధన ప్రజలకు వర్తించేలాగా ఏర్పాటు. కొత్త నిబంధనలో ప్రజలకు ఆయన పిలువబడిన వారికి నిత్యమైన స్వాస్థ్యం కలుగునంటే ఆయన మధ్యవర్తి అయ్యాడు. కాబట్టి కొత్త నిబంధనలో ఉన్న ప్రజలకు పాపక్షమాపణ, గతంలో చేసిన పాపం యొక్క పాపక్షమాపణ నిమిత్తము ఒక ఏర్పాటు తండ్రి అనే దేవుడు కలుగు చేసిన విధానంలో బాప్తిస్మం యొక్క కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో మనుషుడికి ఏం కలుగుతుంది అంటే, గతంలో చేసిన పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎప్పుడైనా సరే ప్రాయశ్చిత్తము గతంలో చేసిన పాపం. నేను కొత్తగా చేస్తాను, ఎప్పుడూ చేస్తూ ఉంటాను, జీవితకాలంలో చేస్తూ ఉంటాను. క్రీస్తు ప్రభు యొక్క బలి అలాగా నిరంతరము చేస్తూ ఉండేవానికి వర్తిస్తుంది అంటే అలా వర్తించదు. పాపములు మానాలి అన్నాడు ఆ పదవాడు. కృప విస్తరించున్నదని పాపములో నిలిచిందమా కనరాదు అన్నాడు. రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో ఈ పదవాడే. కృప విస్తరించుచున్నదని పాపములో నిలిచిందమా, పాపము చేయదుమా కాదు, పాపములో నిలిచిందమా. పదాలు చాలా జాగ్రత్తగా వాడాలన్నమాట. పాపములో నిలుచుంటాం అంటేను పాపమును విడనాడి రాలేకపోవటము, పాపము చేయటము, పాపము నిలుచుంటము, ఈ రెండు సంగతులు వేరువేరు సంగతులు. పాపము చేయటము, పాపంలో నిలుచుంటము. మాట్లాడుతున్న సందర్భము పాపములో నిలుచుండుమా అని. కాబట్టి పాపములో నిల్చుంటానికి బాప్తిసం పొందలేదు, పాపమును విడనాడి వస్తానికి బాప్తిసం. పాపము చేయదు అంటే మళ్ళీ తిరిగి అర్థం మారిపోతుంది. గ్రంథం అలాగల్లా పాపములో నిలుచుందమా. కాబట్టి పాపము చేయదమా, పాపంలో నిలుచుందమా అనే రెండు పాయింట్లు, వేరు పాయింట్. కారణం ఏంటంటే, నువ్వు పాపం చేయనివాడు ఎవరన్నా లేడు, ఒక్కడనూ లేడు. పాపం చేస్తూనే ఉంటాం. ఏమండి బాప్తిసం పొందేవు కదా, నువ్వు పాపం చేసావా అని అడిగాడు అనుకో. పాపం చేయనివాడు ఎవరు బాప్తిసం పొందిన తర్వాత? యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక సంగతిని మాట్లాడుతున్నాడు. పాపము లేని వారు మనం చెప్పుకునే ఎడలా మనము దేవుని అబద్ధికునిగా చేయుచున్నాము.
యోహాను రాసిన మొదటి పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో మనము పాపము లేని వారమని చెప్పుకునే కదా మనము అబద్ధమాడుతూ మనమే మోసపోతాము మరియు మనలో సత్యం ఉండదు. కానీ రెండు వేరు సంగతులు మాట్లాడతాను. మనుషులకి ఆ వేరేంటో తెలియాలి. అయితే ప్రస్తుతానికి నేను అది చర్చించబడ్డా, ఆ డిఫరెన్స్ ఏదో చర్చించబట్ల. పాపమును నిలిచి ఉండటం అనే సిద్ధం పదం ఏంటి? పాపము లేని వారమని చెప్పుకునేలా మనమే మోసపరుచుకొనొచ్చు, సత్యంను జరిగించుకుందాం అంటే ఏంటి? ఈ రెండు వేరు సంగతులు. ఈ చర్చ తర్వాత. అయితే ఇప్పుడు మనం మాట్లాడుతున్న సందర్భమే పాపము చేసినాం గతంలో చేసిన వాడు. క్రీస్తు ప్రభు యొక్క మరణము గతంలో చేసిన వాటి గురించి ప్రభావితం చేస్తుంది. అది పాత నిబంధన కాలం కింద ఉన్న మనుషులు మాత్రమే కాదు, కొత్త నిబంధన కాలంలో ఉన్న మనుషులు సైతము క్రీస్తులోకి రాకముందు వారు చేసిన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేయ నిమిత్తము క్రీస్తు ప్రభు యొక్క బలి ఏర్పాటు చేయబడి. ఇది కాకుండా తండ్రిని దేవుడు వాగ్దానం చేసింది ఏంటంటేను, నేను వారితో పాటు నిబంధన చేసుకుంటున్నాను. నేను వారితో పాటు నిబంధన చేసుకునేటప్పుడు ఏం చెప్తున్నానంటే, వారి పాపములు ఇంక ఎన్నింటికి నీకు జ్ఞప్తికి తీసుకును. కాబట్టి మరి ఒకసారి పాపం యొక్క బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఒకసారి ప్రభు యేసుక్రీస్తు యొక్క బలి ఒక కార్యక్రమం నెరవేరుస్తుంది అని సంగతిని మాట్లాడుతున్నాను. ధర్మశాస్త్రము పాపమునకు ప్రాయశ్చిత్తము కలుగ చేయలేదు. ఎన్నిసార్లు బలి అర్పించిన, ఎన్ని సంవత్సరాలు బలి అర్పించారో తెలియదు. ఎన్నిసార్లు బలి అర్పించినా వారి పాపములకు మాత్రము ప్రాయశ్చిత్తం కలగలేదంట. కలగలేదు కదా, కలగనేరదు అన్నాడు. కలగనేరదంటేను చేసింది కాదు, భవిష్యత్తులో చేసినా కూడా దానివల్ల ఉపయోగము లేదు అని అర్థం. గతంలో చేసిన దానికి ఉపయోగం లేదు, భవిష్యత్తులో చేసినా ఉపయోగం ఉండబోదు అన్నాడు. క్రీస్తు ప్రభు వారి యొక్క బలి మాత్రమే ఆ పాపమును పరిహరించడానికి ఏర్పాటు చేయబడింది. గత పాపం ఎలాగ శుద్ధి చేస్తాడన్నమాట? ఎంతవరకు అంటేను మళ్ళా తిరిగి మనస్సాక్షికి జ్ఞప్తికి రాకుండా శుద్ధి చేయబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం వెనక్కి వెళ్ళాను అనమాట. 10వ అధ్యాయానికి వచ్చాం కదా, మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాను అనమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనం చదవబోతున్నాము. అయితే క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా సంబంధము కానిది మరి ఘనమైనది పరిపూర్ణమైనది మేకల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ప్రవేశించును. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ జల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఏం చేస్తుంది అన్నమాట? అది మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. ఎన్నటికి దోషారోపణ చేయకుండా అన్నమాట. తప్పు చేసినేమో అనే దోషారోపణ చేయకుండా క్రీస్తు ప్రభు యొక్క బలి రక్తము అది దేంట్లో లేదన్నమాట. ఎడ్ల యొక్క మేకల యొక్క బలి రక్తములో మనుషుల యొక్క శుద్ధీకరణ లేదు అన్నమాట. పరిశుద్ధాత్మ ద్వారా నిర్దోషినిగా తను తాను దేవునికి అర్పించుకుంది.
క్రీస్తు యొక్క బలి రక్తము నిర్జీవ క్రియలను విడిచి దేవుని సేవించటకు మన యొక్క మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయాలి. మామూలుగా శుద్ధి చేయటం కాదు అది, మరి తిరిగి అన్నింటికి నీకు జ్ఞప్తికి రాకుండా క్రీస్తు యొక్క బలి మానవులకి పాప క్షమాపణతో పాటు ఆ క్షమాపణ వల్ల కలిగే లాభం, వారి యొక్క పాపములు మరి ఇంకెన్నిటికీ నీకు జ్ఞప్తికి రాకుండా ఏర్పాటు చేయడం. అది క్రీస్తు యొక్క బలి అర్పణ ఉద్దేశం. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, తీతు రాసిన పత్రిక. తీతు రాసిన పత్రిక మనము 2వ అధ్యాయము 14వ వచనం మనం చదువుకుంటే, తీతు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము. ఆయన సమస్తమైన దుర్నీతి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అర్పణ దేని కొరకు అర్పించుకున్నాడంటేను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాంటి ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడంటే సత్క్రియలతో ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ మనకు కన్ఫ్యూషను, కొన్ని సంఘాల్లో కన్ఫ్యూషన్ ఏం కన్ఫ్యూషన్ ఉందంటేను సత్క్రియలను చేసే వాళ్ళు మాత్రమే రక్షిస్తాడు అని ఉద్దేశం. పాయింట్ ఏంటంటేను అలాంటి వాళ్ళని మాత్రమే. పాయింట్ గమనించాల్సిన సంగతి ఏంటంటేను గతంలో మనము సత్క్రియలను చేయాల. మనమందరము మన యొక్క మనసు యొక్క ఇచ్చ చెప్పను, కోరిక చెప్పను, ఈ లోక సంబంధమైన అలవాట్లను కొనసాగించిన వారమే. గ్రంథం ఆ సంగతిని మాట్లాడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మళ్ళీ తిరిగి వస్తాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మనం మొదటి నుంచి చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన అంటే తండ్రి దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బతికించాను. ఎవరు మన సంగతిని చెప్పి మాట్లాడతాను. మీరు వాటిని చేయొచ్చు. ఏం చేస్తారు? సంబంధి అయిన అధిపతిని, అదనమాట వాయుమండలం అంటే లోకానికి సంబంధించిన వాడు అనమాట. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిజయులైన వారిని ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ లోక ధర్మము ఈ ప్రపంచ ధర్మం చేతన మునుపు నడుచుకోండి. గతంలో సత్క్రియలను ఆసక్తి గలవాను కాదు. మనుషులు ఏమనుకుంటున్నారంటే నా గతంలోనే సత్క్రియలను ఆసక్తి కలిగిన వారిని మాత్రమే బయటికి పిలిచాడు అనుకుంటున్నా. గతంలో మనం సత్క్రియలను ఆసక్తి కలిగిన వారం కాదు. అది గతం. 2 సంగతులు వేరు సంగతి. మన గతంలో సత్క్రియలను ఆసక్తి కలిగి ఉండగా ఈ లోక అధిపతిని అనుసరించి లోక ధర్మం చొప్పున మునుపు అనుసరించి నడుచుకున్నాం. మన శరీరం యొక్క కోరికలను నెరవేర్చుకుంటూ నడుచుకున్నాం. ఇది గత జీవితం వల్లే. మనమంతరమును తగిన వారి వల్లనే. మనం ఏదో సూపర్ అని కాదు. తగిన వారు ఎలాగో జీవించారో మనమును గతంలో తగిన వారి వల్లే జీవించాం. అది గతము.
మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలై ఉండాలని మనలాంటి వారి కొరకు అర్పించాం. లోకంలో ఉన్నప్పుడు సత్క్రియలు చేసిన వారి కొరకు కాదు, లోకంలో ఉన్నప్పుడు దుష్క్రియలే చేసి మన శరీరం యొక్క కోరికలు అది ఏదైనా కానీ, శరీరేచ్ఛలు, నేత్రేచ్ఛలు, లేకపోతే జీవడమము, ఏది అనుసరించలేదు, ప్రతిదాన్ని అనుసరించి మనం పడిపోయిన వారు. ఎవరు పడిపోకుండా ప్రతివారు జీవడమ్మ లేని వారు ఎవరు? జీవడమ్మ లేని వారు ఎవరు లేరు వాస్తవానికి చెప్పాలంటే. ఉదాహరణకి చెప్పేస్తా, సింపుల్ లాజిక్ తెచ్చే మీకు అర్థం అవుతుంది. ఏమంటే నేను చాలా తగ్గించుకొని బతుకుతాను అన్నాను. అయితే నువ్వు తగ్గించుకొని బతుకుతావు, అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో తలెత్తుతుంది. ఏది జీవడమ్మ మధ్య మధ్యలో వస్తుందన్న. ఎల్లప్పుడూ టాప్ క్లాస్లో ఉండేది అవి కాదు. నేను చెప్పే పని మీకు అర్థమవుతుంది. మనం ఎల్లప్పుడూ పైన 24 గంటలు మేము సూపర్ అనుకునే వాళ్ళం కాదు. మేము కాదండి, మేము చాలా సింపుల్ అనుకుంటాం. సింపుల్ అనుకునే వాళ్ళలో కూడా మధ్య మధ్యలో వస్తుంది. పాపం అనేది 24 గంటలు చేయించేది కదా, మధ్యలో తలెత్తుకుంటూ మానవులను పడవేసి ఎలా పడేసి సూపర్. నా కొడుకండి సూపర్ అండి, 1,00,000 సంపాదించాడు. ఏం చెప్తాను గుర్తిస్తున్నాడు? నా కొడుకు గొప్ప. సింపుల్ అది, మనకు అనిపించదు. అది ఏమనిపించదు అనమాట, గొప్పగా కలిసి. అమ్మాయి వచ్చేటప్పుడండి ఎంత బంగారం తీసుకొచ్చింది. మనకు ఆ ఫీలింగ్ ఉండదు. ఏమైనా ఫీలింగ్ ఉండదు, మనం ఇక్కడ గొప్ప చెప్తున్నాం అనే ఫీలింగ్ మనకు అప్పుడు అనిపించదు. చెప్పేస్తాం, తెలియదు మనకి. మన మైండ్కి మనం ఆ టైంకి వాడుతున్నాం అనే సంగతి తెలియకుండా వస్తుంది అనమాట. డంబం. చెప్పే పని మీకు అర్థమైతే చిన్న నేను తెలియకుండా వచ్చేస్తుంది. తెలిసి వచ్చేవి కాదు, అది తెలియకుండా వచ్చేస్తుంది మన మనసులోకి. అలాంటివి ఎన్నో ఉంటాయి మన జీవితంలో. మనం అనుకో, నేను సింపుల్గా బతుకుతానండి, నేను కింద కూర్చుంటానండి. నేను దేవుని సముఖంలో కింద కూర్చుంటాను, మంచిదే కాదండి. అది ఒకసారి చెప్తే బాగుంటుంది, అదే 5 సార్లు చెప్పావు అనుకో, ఏం చెప్తున్నావు అనమాట, నేనేదో స్పెషల్ చేశానని చెప్తున్నా. నేను చెప్పే పని మీకు అర్థమవుతుంది. నేను దేవుని సముఖంలో కింద కూర్చున్నానండి, నేను దేవుని సముఖంలో కింద కూర్చున్నానండి. ఏం చెప్తున్నావు? నేనేదో స్పెషల్ చేశానని చెప్తున్నావు, గొప్ప చెప్తున్నావు. చెప్పే దాంట్లో కూడా విధానం రైట్ పాయింట్. అది మనం ఏం మాట్లాడుతున్నాం, మనము శరీరేచ్ఛలతో కూడిన ఈ జీవితాన్ని కొనసాగించాం. చర్చలే నేను చెప్పిన పెద్ద ఏమని చెప్పలే. పెద్ద అంటే ఇంకా బోల్డ్ ఉంటే వేరే సంగతి పక్కన పడేది. కాబట్టి మనం జరిగించే సంగతి ఏంటంటే మునుపు నడుచుకున్నాం. అది మునుపుదా. క్రీస్తు ప్రభు యొక్క బలి దేని కొరకు అంటేనో క్రీస్తులోకి వచ్చిన వారి, క్రీస్తులోకి వచ్చిన వారు పాపం చేస్తూ బతుకోవాలని కాదు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కొరకు అంటేనో క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఆ ప్రజలు ఎలా ఉండాలంటేనో వారి యొక్క పాప జీవితంను విడిచిపెట్టి సత్క్రియలందు ఆసక్తి, మంచి పనులు మాత్రమే చేయుటకు వారి యొక్క మనసు స్థిరపరిచి పూనుకొని, అలాంటి వారికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి నేను చేస్తా, ఆసక్తి కలిగి చేస్తా. ఏం చేస్తానంటే నువ్వు సత్క్రియలను ఆసక్తి కలిగి చేస్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి మనము జరిగించే క్రీస్తులోకి వచ్చిన తర్వాత
ఆ ప్రజలు జరిగించే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలి. దాని తర్వాత కూడా పాపంలో బ్రతకాలని కాదు ఉద్దేశం, అది కాదు ఉద్దేశం. పైనుంచి చదివితే మనకి క్లీన్గా అర్థమవుతుంది. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నాము. 2వ అధ్యాయంలో మనం పైనుంచి చదువుదాం. పైనుంచి చదివితే మనకి దాని యొక్క స్పష్టత కనపడుతుంది అనమాట. 11వ వచనం నుంచి చదివితే, తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చదివితే, ఏలయనగా సమస్త మనుషులకు ప్రత్యక్షమై మనము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అదనమాట గతంలో ఉన్న సంగతి. అదనమాట మనం భక్తిహీనతను, గతంలో ఏది ఉందనమాట, అది ఉందనమాట. భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించేటనే వదిలిపెట్టి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అంటే కొరకు అని అర్థము. అనగా మహాదేవుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఫస్ట్ అది బోధించుచున్నది. బోధించినప్పుడు ఏం జరుగుతుందో చదువుతాము. ఆయన సమస్తమైన విమోచించి గతంలో ఉందన్నమాట. సమస్తమైన దుర్నీతి గతంలో చేసింది అన్నమాట. విమోచించి అక్కడ జరిగించిన వాటిని వదిలిపెట్టేసి ఇప్పుడు అనమాట క్రిస్టియన్స్లో ఉన్న తర్వాత అనమాట విమోచించిన తర్వాత సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను పవిత్రపరుచుకొని చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనెను. అలా చేసుకుంటానికి అర్పించుకున్నాడు. అలాంటి ప్రజలుగా ఉన్న మనల్ని ఒకనాడు ఉన్నాం. ఈ లోక సంబంధమైన ఆచారాల ప్రకారం మేము జీవించుతున్న మనల్ని విమోచించిన తర్వాత సత్క్రియలంగా ఆసక్తి కలిగిన ప్రజలుగా అలాగున్న వారిని ఇలాగున్న వారిగా మార్చుటకు తను తాను అప్పగించుకొనెను. క్రీస్తు ప్రభు వారి యొక్క బలి నిర్జీవ క్రియలను విడిచి సజీవమైన జీవం కలిగిన దేవుని సేవించుటకును, మనుషులను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను వారిని తీర్చుట, రూపుదిద్దుట. క్రీస్తు ప్రభు వారి యొక్క బలి రూపుదిద్దుతానికి ఏర్పడలేదు. గతంలో ఉన్న వారి యొక్క పరిస్థితులు మనం గతంలో ఉన్న విధానం మాట్లాడదాం. నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన దేవుని సేవించాలి. మన మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాం. క్రీస్తు యొక్క బలి ఏం చేస్తుంది అనమాట, మన గత జీవితాన్ని మార్చి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలు చేయుటకు తన్ను తాను అర్పించారు. మన ఇలాగ చేయటానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క బలి అర్పించారు. మనం ఎలాగున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణలో ఒక విశేషమైన సంగతి జరిగితే మన యొక్క మనసాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధీకరణ చేయడానికి ఏర్పాటు జరిగితే, దేవుడు మన యొక్క పాపం మన అన్నింటికి జ్ఞప్తి తీసుకురాకుండా దాన్ని మర్చిపోయేదానికి ఆలోచించేస్తే, మన యొక్క మనసాక్షి మరి ఎక్కువ శుద్ధిగా చేయబడితే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరేది ఏంటంటేను అలాంటి పరిస్థితుల నుంచి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చాను కాబట్టి రూపుదిద్దబడిన మీరు సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలై ఉండాలని నిమిత్తమే నేను నా ప్రాణాన్ని అర్పించుకున్నది. మంచి పని చేయాలి, గతంలో చేసినట్టు కాదు. చేసే దాంట్లో కూడా ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి చేయాలి. మామూలుగా సత్క్రియలు చేయటం కాదు, సత్క్రియలను ఆసక్తి కలిగి చేయటం. ఆసక్తి కలిగి చేయటం అంటే జీలస్ అని ఇంగ్లీష్లో వాడిన పదము జీలస్ అంటేనే చచ్చిపోయింది. దాని కొరకు ఇంకా చచ్చిపోవటం, మంచి పని చేయడానికి చచ్చిపోతుంది. అదే ప్రాముఖ్యం, అది ముందు
అదే మొదట, అది మనసులో నిరంతరము కొనసాగే పని. ఈ మనస్సులో సత్క్రియలు చేయాల్సిన భావన నిరంతరము పురికొల్పబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన సందర్భంలో ఇంటిని గురించిన ఆసక్తి, యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట్లాడిన ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది, నేను తినేస్తున్నాను. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆసక్తి ఏం చేయాలన్నమాట? తినేయాలన్నమాట. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో మనము చదువుతూ ఉంటే 17వ వచనం చదువుతాము. 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది జ్ఞాపకం చేసుకోండి. ఇంగ్లీష్లో పదం అంటే కన్స్యూమ్ అంటేనో మొత్తము లేకుండా పట్టడం అన్నమాట. భక్షించుచున్నది అంటేనే తినేయటం అన్నమాట. తినేయాలి. ఏం తినేయాలి? ఆసక్తి తినేస్తుందంట ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ఆసక్తి ఏం చేస్తుంది అన్నమాట? తినేస్తుంది అన్నమాట. చెయ్యి. మనం అంటూ ఉంటాం, మీకు ఎప్పుడైనా గుర్తుంది, ఏదైనా ఒక పని పిల్లోడు కానీ మన ఇంట్లో వాళ్ళు కానీ ఏదైనా ఒక విషయాన్ని మానే చెప్తున్నాను, డాడీ నాకు అది బా, మనం రెస్పాండ్ డాడీ అది బా. కొంతసేపు అయిన తర్వాత ఏదిరా తినేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మన దాంట్లో తన ఒక మనసు దాని మీద నిరంతరం మనసు దాని మీద నుంచి తొలగిపోవడం మన వాడే పదం అనమాట. ఆసక్తి తింటాం, సత్క్రియలందు ఆసక్తి. నువ్వు సత్క్రియలు చేయాలని నిన్ను తినేస్తావు. సత్క్రియలు చేయాలి. అలాంటి వారినిగా రూపుదిద్ది, అలాంటి వారు కావాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకనాడు ఉన్నవారిని, లోక సంబంధంగా జీవించిన వారిని రూపుదిద్ది సత్క్రియలను చేసేదానికి మనసు కలిగిన వారు, తినేసేవారు కావాలని అలాంటి వారి కొరకు తన ఒక ప్రాణాన్ని పెట్టారు. క్రీస్తు వారు ప్రాణం పెట్టింది 2 సార్లు మాట్లాడారు, అయిపోరా. ఈరోజు 2 సంగతులు మాట్లాడి. నెంబర్ 1, పాత నిబంధన కాలంలో ఉన్న మనుషుల యొక్క చేసిన అపరాధములను ప్రాయశ్చిత్తము చేయుటకు, విమోచించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బలి అర్పణ తను అర్పించుకున్నాడు. తను చనిపోయిన కారణం అది మనకు ఉపయోగపడిందా? చెప్పాను కదా, ఎఫెక్ట్ అన్నమాట. ఎఫెక్ట్, ప్రభావం. పాపమునకు చేస్తే ప్రభావం ఉన్నట్టు క్రీస్తు యొక్క మరణంలో కూడా ప్రభావం. క్రీస్తు మరణం యొక్క ప్రభావం ఏం చేసిందంటేను, పిలువబడిన క్రీస్తులో పిలువబడిన రండి నా కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయండి అని తండ్రి దేవుడు మనం పిలిచిన వాని యొక్క పిలుపు నిమిత్తము మనం పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యము పొందినట్లు ఆయన యొక్క బలి మనకి ధన్యతగా మారింది. అయితే ఆయన యొక్క మరణం మాత్రము పాత నిబంధనలు ఉన్నవారు వారు చేసిన వాటికి క్షమాపణ అనుగ్రహిస్తారు. సహజంగా పాపము పరిహారార్థం ఎప్పుడు జరుగుతుందంటే చేసిన వారు చేశారు కాబట్టి దాన్ని చేశారు. మరి దాన్ని పోగొట్టుకోవడానికి అంటే లేకుండా ఒకే విధమైన బలి అర్పించేత వారికి సంపూర్ణ శుద్ధి కలుగు చేయలేదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ అవసరమైంది. నీవు బలి అర్పణ కోరలేదు, కానీ నీవు నాకు ఒక శరీరం అమర్చితివి. గ్రంథంలో నా గురించి రాయబడిన ప్రకారము నాకు ఒక శరీరం అమర్చితివి. పాప పరిహారార్థ బలులు, దహన బలును, పాప పరిహారార్థ బలును నీవు కోరలేదు.
నేను నీ కోరికను నీ యొక్క చిత్తమును నెరవేర్చవచ్చున్నాను. నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రం కింద ఉన్న మనుషులను విమోచించడానికి వచ్చి వారి యొక్క పాపములను పరిహరించి వారి యొక్క మనసును మాత్రమే కాకుండా పాపమును చేసిన వారి యొక్క మనసాక్షి ఇంకెన్నటికి దోషారోపణ చేయకుండా సంపూర్ణముగా తీసివేసి దేవుని యొక్క నెత్తికి రాకుండా పాపములను హరించుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క బలి ఏర్పాటు చేయడం. రెండో సంగతి, గతంలో మనము మన ఇష్టం ప్రకారం నడుచుకున్నాం. మనము పాపం చేసి చీకట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి ఏం చేసిందంటేను అలాంటి వారిని విడుదల చేసి విమోచించి అక్కడ విమోచించబడిన వారు అక్కడ దాని ఒక విధానం నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఎన్నటికీ అలాంటి వాటిని చేయకుండా మంచితనం మాత్రమే కొనసాగించటకును సత్క్రియలను ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని ప్రభు యేసుక్రీస్తు అలాంటి వారు మార్పు చెంది సత్క్రియలు చేసే మనస్తత్వం కలిగిన వారి నిమిత్తము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బలి అర్పణగా తను తాను అర్పించుకున్నారనే సంగతిని మనము గ్రంథంలో చూస్తాం. అయిపోలేదు, అనేకమైన సంఘటనలు ఉన్నాయి. 2 సంఘటనలు మాత్రమే ఆలోచన చేశారు. ఈసారి వచ్చినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ఇంకెందుకు, ఏ ఉద్దేశం, దాని వెనకాల దేవుడు దాచిపెట్టిన ఉద్దేశాలు ఏంటి? క్రీస్తు ప్రభు యొక్క మరణం ఆయన దేవుని గొర్రెపిల్లగా ఏర్పాటు చేయబడిన తాన్ని ప్రధాన యాజకుడు ఎంచి దేవుని గొర్రెపిల్లగా మానవ పాప నిమిత్తము వధించడానికి సెలెక్ట్ చేయగా ప్రభు యేసుక్రీస్తు వారు ఆ మరణమును పొందుటకు ముందుకు వెళుతున్నారు. ఆ మరణం వలన మానవులు పొందే అనేకమైన మేళ్ళు మనం చూస్తూ ఉన్నాం. శ్రద్ధగా విన్న మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం.